మొన్న పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ను చౌదెబ్బతీసింది భారత ఆర్మీ. అయితే ఆ విజయాన్ని పుస్తకాలకు ఎక్కిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎన్సీఆర్టీ సిలబస్లో ఆపరేషన్ సింధూర్ని పొందుపరచనుందనమాట. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనౌన్స్ చేశారు. ఇది మాత్రమే కాదు, ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల్లో చాలా మార్పులు ఉంటాయి. భారతదేశం నిజమైన చరిత్ర ఉంటది. ఇంకా ఈ తరము నిజమైన చరిత్రను, విజయాల చరిత్రను మాత్రమే చదువుతుంది. ఏదో విదేశీ దండయాత్రికుల గొప్ప చరిత్రను, అవాస్తవాలను, అబద్ధాలను ఇంతకాలం ప్రచారం చేశారు సిలబస్ లో పెట్టి తప్ప ఇప్పుడు కాదు. భారతదేశం నిజమైన ఘన చరిత్రను, భారతదేశ గుర్తింపును ప్రతిబింబించే లక్ష్యంతో ఈ మార్పులు ఉంటాయని ఆయన చెప్పినారు. అందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా మన సిలబస్ ప్రక్షాళన జరగలేదు. ఇంకా మెకాలే విద్యా విధానాన్ని మనం అనుసరిస్తూ పోయినాం. ఆ ఫలితాలు కూడా చూస్తున్నాం. అసలైన మన చరిత్రను మనం మర్చిపోయేలా చేశారు పాలకులు, బ్రిటిష్ ఏజెంట్లుగా ఇక్కడ కొన్నేళ్ల పాటు ఏలిన పాలకులు. అయితే దానికి చెక్ పెడుతూ జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, NEP 2020. అట్లా ఒక విద్యారంగంలో ఒక సంస్కరణ అని చెప్పొచ్చు, ఇదైతే ఒక రిఫార్మ్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ దేశాన్ని, అఖండ భారత్ను అద్భుతంగా ఏలిన రాజులు, ఇక్కడి ఆధ్యాత్మిక గురువులు, యోధుల గురించి మాత్రమే ఉంటది. వాళ్ళకి ఇంతకాలము చరిత్రలో పాఠ్య పుస్తకాల్లో చోటు లేకుండా చేశారు. మేము ఆ పని చేస్తాం. ఆ నిజమైన చరిత్రను, వాస్తవ చరిత్రను, భారతదేశ విజయాల చరిత్రను, ఇక్కడి చక్రవర్తుల విజయాల పరంపరను, వాళ్ళందరి చరిత్ర ఉంటది, నిజమైన వీరుల చరిత్ర ఉంటదని చెప్పారు ఆయన.